Hi dear students, welcome back to NEET and ఛానల్. నీట్ 2024-25 అకాడమిక్ ఇయర్ కోర్టు కేసుల వల్ల అయితే ఆలస్యం అవుతుంది. దానికి సంబంధించిన కోర్టు కేసు హియరింగ్ అయితే ఇవాళ ఉంది. సో దీనికి సంబంధించిన అప్డేట్ కోసం అయితే మీరు చాలా ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తూ ఉంటారని తెలుసు. యాక్చువల్గా ఇవాళ కోర్టులో ఏమైంది అనేది చూసే ముందు అయితే నీట్ కోసం చూసే స్టూడెంట్ వీడియోని లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది. సో వీడియోలోకి వెళ్తే కోర్టు కేసు అయితే ఇవాళకి వాయిదా పడింది, మీకు తెలుసు ఇంతకుముందు. అండ్ అఫిడవిట్స్ కూడా వాళ్ళు సమర్పించమన్నారు, సెంట్రల్ని, ఎన్టీఏని మొదలైన వాళ్ళని, ఎంతవరకు పేపర్ లీక్ అయిందని. సో వాళ్ళు అఫిడవిట్ సమర్పించారు. అండ్ అఫిడవిట్లు అయితే ఎక్కడ లీక్ కాలేదు, అంత పెద్ద మొత్తంలో వ్యాపించలేదు. అండ్ డేటా ప్రకారం చూసుకున్నా కూడా మార్క్స్ ఎప్పట్లానే దేశమంతా పెరిగాయని చెప్పారు. అండ్ అదేవిధంగా ఈ అఫిడవిట్స్ అని చూసిన సుప్రీంకోర్టు వీళ్లకు ఎవరైతే కోర్టుకు వెళ్ళారో ఈ నీట్ని రద్దు చేయాలని చెప్పి వాళ్ళను మళ్ళీ దీనికి కౌంటర్గా అఫిడవిట్స్ ఇవ్వాలని చెప్పి వాయిదా వేయడం జరిగింది. దీన్ని మళ్ళీ 18 తారీఖు నాడు వాయిదా వేశారు. జూలై 18 నాడు ఈ కేసు అయితే మళ్ళీ హియరింగ్ రానుంది. సో ఇది ఇలా జరిగే అవకాశం ఉంది. ఈలోపు సెంట్రల్ గవర్నమెంట్ అయితే కౌన్సిలింగ్ను తాము స్టార్ట్ చేయబోతున్నాం, 3వ వారం నుంచి 4 దశల్లో కౌన్సిలింగ్ అయితే మొదలవుతుంది అని ప్రకటించింది ఇవాళ. మీకు ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. కోర్టు కూడా ఎక్కడ కౌన్సిలింగ్ ఆపాలని చెప్పలేదు. రీనీట్ అనేది లాస్ట్ ఆప్షన్ అని చెప్పారు, అంతే తప్ప కౌన్సిలింగ్ ఆపాలని వాళ్ళు ఎక్కడే చెప్పలేదు. సో ఇక కౌన్సిలింగ్ అయితే నోటిఫికేషన్ మండే నుంచి ఎప్పుడైనా కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కోటాకి వచ్చే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ లోకల్ లిస్టులు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కౌన్సిలింగ్ మీద ఎలాంటి స్టే సుప్రీంకోర్టు ఇవ్వలేదు, చేసుకోండి అనే చెప్పింది కౌన్సిలింగ్ను. కాబట్టి కౌన్సిలింగ్ వచ్చే వారం నుంచి, 3వ వారం నుంచి స్టార్ట్ అవుతుంది సుప్రీంకోర్టుకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్పింది. నెక్స్ట్ హియరింగ్ 18th నాడు ఉంది. అండ్ రీనీట్ ఉండడం చాలా చాలా కష్టం.